నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ యుద్ధంతో ఎటువంటి సంబంధం లేని కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఇబ్బందులు పడుతూ ఉన్నాయన్నమాట. అలాగే ఆ ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. ఆ దేశంలో ఉన్న భారతీయులు ముఖ్యంగా ప్రవాసుల పరిస్థితి తెలుసుకుంటే కానీ చాలా బాధ వేస్తూ ఉందన్నమాట. ఎందుకంటే కానీ యుద్ధంతో ఎటువంటి సంబంధం లేదన్నమాట. ప్రస్తుతం వాళ్ళు అనుభవిస్తూ ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో చాలా వరకు బాధ కలిగిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో మాకు ఎటువంటి సంబంధం లేదు, మా మీద దాడులు ఆపేయాలని చెప్పేసి ఇరాన్ను కోరుతూ ఉన్నాయి. ఇరాన్ పట్టించుకోకుండా మనం చూసుకుంటే కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తూ ఉందన్నమాట. ప్రస్తుతం యుద్ధంలో మనం చూసుకుంటే కానీ అమాయక ప్రజలైతే ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అతివృష్టి వచ్చినా అనావృష్టి వచ్చినా నష్టపోయేది అమాయక ప్రజలే అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో కూడా మనం చూసుకుంటే డబ్బులు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో బిజినెస్ క్లాస్ టికెట్లు, అలాగే 300 దినార్లు 400 దినార్లు టికెట్లు ఉన్నా సరే కానీ వాళ్ళ స్తోమతకు తగ్గట్టు వాళ్ళైతే టికెట్లు పెట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారనమాట. సాధారణంగా ఇళ్లల్లో పనిచేసేవారు కానీ బయట పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో అలాగే వాళ్ళ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయన్నమాట. బయట ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకుందామంటే కానీ ఏ క్షణాన ఏం జరుగుతూ ఉందో అని చెప్పేసి టెన్షన్లో ఉన్నామని చెప్పేసి కువైట్లో ఉన్న కొంతమంది భారతీయులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎక్కడికైనా పని చేసుకుందామని వెళితే కానీ సైరన్లు మోగుతూ ఉన్నాయి. సైరన్లు మోగినప్పుడు ఏం జరుగుతుందో ఏమో తెలియని పరిస్థితుల్లో గందరగోళం ఏర్పడుతూ ఉందని చెప్పేసి, అలాగని చెప్పేసి ఇక్కడ పరిస్థితులు బాగాలేవు, ఇండియాకు వెళ్దామంటే కానీ టికెట్ల ధరలు భారీగా పెరిగిపోయాయని చెప్పేసి 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, భారత ప్రభుత్వం, కువైట్ ప్రభుత్వం తమను ఆదుకోవాలని చెప్పేసి భారతీయులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఈ యుద్ధానికి ఎటువంటి సంబంధం లేని భారతీయులు కావచ్చు, ఇతర దేశాలకు సంబంధించిన ప్రవాసులు మనం చూసుకుంటే ప్రస్తుతం అయితే మానసికంగా అయితే చాలా నరకం అనుభవిస్తూ ఉన్నారనమాట. మరి మీ పరిస్థితి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, ఏది ఏమైనా సరే కానీ మరొక 10 రోజుల్లో ఈ యొక్క పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని చెప్పేసి నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.